హలో గైస్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు. 3 రోజెస్ సీజన్ 1 8 ఎపిసోడ్స్ తో ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఈ వెబ్ సిరీస్ బేసిక్ లైన్ వచ్చేసరికి ఈసారబ్బా, పాయల్ రాజ్పుత్, పూర్ణ ఈ ముగ్గురు యొక్క జీవితంలో ఏం జరిగింది అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించడం జరుగుతుంది. ఈసారబ్బా తన ఇంట్లో పెళ్లి చేసుకోమని చాలా ఇబ్బంది పెడుతుంటారు. అలా చాలా సంబంధాలు చూసిన ఆవిడ ఏ సంబంధం నచ్చక ఒకరిని పెళ్లి చేసుకోవడానికి ఫైనల్ గా డిసైడ్ అవుతుంది. అదే టైంలో ఇంకొకరితో ప్రేమలో పడడం వలన ఇతన్ని చేసుకోవాలా లేదా తను ప్రేమించిన వాడిని చేసుకోవాలి అనే అయోమయంలో ఉంటుంది. చివరికి తనని నచ్చినోడిని పెళ్లి చేసుకుందా లేదా ఇంట్లో వాళ్ళు చూపించినోడు పెళ్లి చేసుకుందా అనేది ఒక స్టోరీ అండి. ఇంకో స్టోరీ వచ్చేసరికి పాయల్ రాజ్పుత్ కి పెళ్లి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. చాలా మందితో ఫ్రెండ్షిప్ చేస్తూనే ఫిజికల్ గా కూడా కాంటాక్ట్ లో ఉంటుంది. అలా తనకి లైఫ్ కి తగ్గట్టు ఒకరిని చూసుకోవాలనుకుంటుంది. అలా ఒకరిని లవ్ చేయడం జరుగుతుంది. తనని పెళ్లి చేసుకుందా లేదా అనేది పాటలో చూపించడం జరుగుతుంది. ఇంకో స్టోరీ వచ్చేసరికి పూర్ణది. పూర్ణకి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు చాలా పెళ్లి సంబంధాలు వస్తుంది. చిన్న చిన్న కారణాలతోనే వాళ్ళందరినీ రిజెక్ట్ చేయడంతో తనకు 30 ఏజ్ వచ్చేసరికి తన పెళ్లి సంబంధాలు అనేది రాదు. ఆ టైంలో తన బాబాయ్ తీసుకొచ్చిన సంబంధాలని తన చేసుకుందా లేదా అనేది సిరీస్ లో చూపించడం జరుగుతుంది. ఇలా ఈ ముగ్గురు యొక్క స్టోరీని ఈ వెబ్ సిరీస్ లో చూపించడం జరుగుతుంది. ఈ సిరీస్ లో అడల్ట్ డైలాగ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. టూ మచ్ గా ఉంటుంది. ఫ్యామిలీతో అయితే అసలు చూడొద్దండి. ఈ వెబ్ సిరీస్ 18 years ప్లస్ వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను. ఈ వెబ్ సిరీస్ లో వైవా హర్ష ఒక కామెడీ, అలాగే తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందండి. అలాగే పూర్ణ యొక్క కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఈసారబ్బా అలాగే పాయల్ రాజ్పుత్ వాళ్ళ క్యారెక్టర్స్ కి న్యాయం చేయడం జరుగుతుంది. ప్రిన్స్ కూడా ఒక 2 ఎపిసోడ్స్ లో ఉంటాడండి. ప్రిన్స్ ఒక యాక్టింగ్ కూడా బాగుంటుంది. మ్యూజిక్ అలాగే డైరెక్షన్ వచ్చేసరికి బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయండి. విజువల్ పరంగా కూడా బాగుంది. ఒక్కో ఎపిసోడ్ వచ్చేసరికి 30 minutes వరకు ఉంటుందండి. లెంత్ అయితే మనకు అంత అనిపించదు. అలా ఒక ఫ్లో లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. బోర్ అయితే కొట్టదు. అడల్ట్ డైలాగ్స్ కొంచెం తగ్గించున్నట్లయితే ఈ వెబ్ సిరీస్ ఇంకా బాగుండేది. ఇది ఒక కామెడీ డ్రామాగా తీయడం జరిగిన ఒక వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ కి ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి అందరు యాక్టింగ్ బాగుంటుందండి. కానీ మైనస్ వచ్చేసరికి చాలా ఓవర్ గా అడల్ట్ డైలాగ్స్ అయితే ఉంటుందండి. ఫైనల్ గా ఒక అడల్ట్ కామెడీ ఉన్న వెబ్ సిరీస్ ని చూద్దాం అనుకుంటే ఈ వెబ్ సిరీస్ ని ట్రై చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 2.5. అడల్ట్ కామెడీ లేకుండా ఉన్నట్లయితే ఈ వెబ్ సిరీస్ ఇంకా బాగుండేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.